హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ మీ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ సంభవం అధ్యాయం ఒన్ను. ఇది ఒక మలయాళం పదం. దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే సంఘటన మొదటి అధ్యాయం అన్నదే సినిమా పేరు. అయితే సినిమా చూసిన తర్వాత ఇది ఒక సస్పెన్స్ అండ్ టైం కాన్సెప్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తెలుగులోని మొన్నే 'రాకాసి' సినిమా వచ్చింది. నాకు అంత పెద్దగా భయపెట్టలేదు. కానీ ఈ సినిమా అయితే నిజంగా భయపెట్టింది. చాలా తక్కువ క్యారెక్టర్స్ తోటి, స్లో నరేషన్ తోటి ఒక 3 క్యారెక్టర్స్ మధ్యలోనే తిరుగుతూ ఒకే ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదే సినిమా. కానీ ఆ లూప్‌లో నుండి హీరో ఎలా బయటకొచ్చాడు అన్నదే స్టోరీ. అండ్ దీనికి పార్ట్ 2 గూడా ఉన్నది. పార్ట్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. స్టోరీ విషయానికొస్తే ఒక అడవిలోని ఒక పోలీసు ఇరుక్కుపోతాడు. అయితే ఆ పోలీస్ చుట్టూ కొన్ని రేర్ సిట్యుయేషన్స్ అనేవి జరుగుతాయి. ఆ సిట్యుయేషన్ జరిగిన తర్వాత మళ్ళీ అవే సిట్యుయేషన్స్ రిపీటెడ్‌గా జరుగుతూనే ఉంటాయి. అసలు ఎందుకలా జరుగుతున్నాయి? అసలు ఆ పోలీస్‌కి, అలాగే ఆ సిట్యుయేషన్స్‌కి సంబంధం ఏంటి? లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ అయితే హైలైట్‌గా ఉంటుంది సినిమాకి. అండ్ సినిమాలోని భయపెట్టే థ్రిల్లర్స్ గానీ, దయ్యాలు గానీ అలాంటియేమి ఉండవు. కానీ ఆ సౌండ్ గానీ, విజువల్స్ గానీ, న్యాచురల్ లొకేషన్స్‌లోని సినిమా మొత్తాన్ని 2 గంటల వరకు తీసేశారు. అండ్ డైరెక్టర్‌కి నిజంగా చెప్పాలి, చాలా తక్కువ బడ్జెట్ అయినట్టున్నది. ఒక అడవి, ఒక పోలీస్ క్యారెక్టర్, స్టోరీ. అంతే. చాలా సింపుల్‌గా ఈ 3 క్యారెక్టర్‌లతోటి చాలా తెలివిగా రాసుకున్నాడేమో అనిపిచ్చింది. ఒక థ్రిల్లర్ అండ్ సస్పెన్స్‌డ్ మూవీ చూడాలి ఈ వీకెండ్‌కి, ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మలయాళంలోని ఏదైనా సినిమా మనం చూస్తే గనక స్లో నరేషన్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చాలా స్లో నరేషన్ ఉంటుంది. అది ఒక్కటే మైనస్ పాయింట్ తప్ప రిమైనింగ్ స్క్రీన్ ప్లే గానీ, యాక్టర్స్ గానీ, అలాగే ఫస్ట్ హాఫ్ గానీ, సెకండ్ హాఫ్ గానీ, లాస్ట్‌లోనొచ్చే ట్విస్ట్ గానీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 'సంభవం అధ్యాయం ఒన్ను' ఈ సినిమా మాత్రం డోంట్ మిస్. ఈ వీకెండ్‌కి ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ మీరు చూడాలనుకుంటే ఈ సినిమా మీకు వర్త్ అని నేను చెప్తాను. వీడేంట్రా ఇంతలా పొగిడేస్తున్నారు అని అనుకుంటూ ఈ సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా, మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ రివ్యూస్ కానీ, అలాగే మూవీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మలయాళం సినిమాలంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. సో, ఈ వీకెండ్‌కి ఒక మంచి మలయాళం సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.